హలో ఎవరివన్, ప్రస్తుతం బిగ్ బాస్లో బాండింగ్ల హవా నడుస్తుందనే చెప్పాలి. ఈ బాండింగ్లు కాస్త బ్రేకప్లు కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్ళబోతున్నారు, సో ప్రస్తుతం బిగ్ బాస్లో ఏం నడుస్తుంది, ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఎంట్రీలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ప్రస్తుతం ఇప్పుడు బిగ్ బాస్లో ఏం నడుస్తుంది, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ షో నేను చూస్తే ఎలిమినేషన్ లిస్ట్ లో 8 మంది ఉన్నారు. అవును. వాళ్ళల్లో రీతు, తనుజ, మాధురి, అలాగే సంజన, వీళ్ళు లేడీస్. అవును. పవన్ డెమో, పవన్ కళ్యాణ్, గౌరవ్, అలాగే రాము రాథోడ్, నలుగురు, వీళ్ళు 8 మంది ఉన్నారు. అయితే ఎలిమినేషన్ కి సరే రకరకాలుగా ఆటలు ఆడిచ్చారు. ఎలిమినేషన్ సంబంధించి తర్వాత ఎవరైతే బయటికి పోయారో వాళ్ళు వచ్చి కొంతమందిని ఎలిమినేషన్ చేశారు, అంటే ఎలిమినేషన్ లిస్ట్ లో తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భరణి, శ్రీజ, దమ్ము శ్రీజ, వీళ్ళిద్దరు ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ షోలో కొంత అడవుడి కనిపిస్తుంది. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం భరణి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయిన తర్వాత భరణికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. అవును సార్. అప్పుడేమో చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా ఫైర్ అవుతున్నారు, చాలా అగ్రెసివ్గా ఉన్నాడు భరణి ఇప్పుడు. సో ఇదంతా ఒక ఎత్తైతే నేను చూసింది ఒక ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేశాడు డెమో పవన్. 2 సార్లు చేశారు. మాధురి గారు గమనించారు అది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో. వాళ్ళిద్దరూ యాక్చువల్గా అది నిజమైనటువంటి లవ్వా లేకపోతే జస్ట్ బిగ్ బాస్ హౌస్ వరకు ఆ లవ్ అనే దాన్ని క్రియేట్ చేశారా అనేది కూడా చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజమైన లవ్వేనా అని. యాక్చువల్గా బ్రేకప్ అయిపోయినట్టు రీతు చౌదరి అనౌన్స్ చేసింది, ఇక నీతో బ్రేకప్ అని. ఎందుకు బ్రేకప్ చెప్పింది అని అంటే, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేదానికి ట్రై చేశాడు 2 సార్లు, నెట్టాడు. ఇలా నెడితే మంచం మీద బెడ్ మీద పడిపోయింది రీతు చౌదరి. అయినప్పటికీ కూడా మళ్ళీ రీతు చౌదరిని మంచి చేసుకోవడానికి, రీతు చౌదరితో బాండింగ్ నడపడానికి, లవ్ ట్రాక్ నడపడానికి ప్రయత్నం చేశాడు. కానీ రీతు చౌదరి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు లవ్ ట్రాక్ కన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. దీంతో బయట రీతుకి కాస్త బస్ పెరిగిందనే చెప్పుకోవాలి కదా సార్. బస్ పెరిగింది. ఎప్పుడైతే ఈ డెమో పవన్ కి దూరంగా ఉంటుందో రీతు, బస్ పెరిగింది. నెట్జన్లు కూడా కొంత పాజిటివ్ ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది రీతు చౌదరికి. ఎందుకు పాజిటివ్ రీతు చౌదరి కనిపిస్తుంది అంటే, డెమో పవన్ తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు లవ్ ట్రాక్ నడిపిన అతను, ఇతని అగ్రెసివ్నెస్, తర్వాత మాట తీరు, కసురుకునే అని చెప్పి ఇలా మాట్లాడటం, తర్వాత ఇంకొక వర్డ్ ఏదో ఉపయోగించాడు, చాలా లేడీస్ పట్ల ఉపయోగించకూడనటువంటి పదాన్ని ఉపయోగించాడు అతను. అది అతనికి చాలా మైనస్ డెమో పవన్కి. అది రీతు చౌదరికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళిద్దరూ లవ్ ట్రాక్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ అసలు బ్రేకప్ అయిపోయినట్టే. వాస్తవంగా చెప్పాలంటే నాకు నిన్నటి నుంచి చూస్తుంటే వాళ్ళు బ్రేకప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రీతు చౌదరి చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్టు ఆవిడ మాటల్లో కనిపిస్తుంది. రీతు చౌదరి మాటల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. డెమో పవన్ నుంచి బ్రేకప్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి అది బిగ్ బాస్ ఆడించినటువంటి నాటకమా లేకపోతే రియలా అని అంటే, రీతు చౌదరి ఫైర్నెస్, రీతు చౌదరి మాటలు, అగ్రెసివ్గా పవన్ వ్యవహరించడం, ఇవన్నీ చూస్తుంటే రియల్గానే బ్రేకప్ అయినట్టు కనిపిస్తుంది. ఇదొకటి. ఇక భరణి ఎంట్రీ అయిన తర్వాత లవ్ ట్రాక్ రూపంలో, లేదంటే లవ్ ట్రాక్ కాకపోయినప్పటికీ లవ్ ట్రాక్ లాగా మాధురికి భరణికి ఉన్నట్టు కొంత మూమెంట్స్ కనిపిస్తున్నాయి, మాటలు కనిపిస్తున్నాయి. ఎందుకు? భరణికి ఆవిడ తినిపించడం, భరణికి దగ్గరుండి వడ్డించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏమైనా ఏర్పడుతుందా అనేది. యాక్చువల్గా భరణి ఎలిమినేషన్ కాకముందు, ఇది బయటికి పంపించమండు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాకముందు హౌస్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో నెట్జన్లు బలంగా వాళ్ళు ట్రోల్స్ చేశారు. చాలా స్ట్రాంగ్ గా అయింది. ఈసారి నిజంగానే స్ట్రాంగ్ గా అవుతున్నట్టు కనపడుతుంది. పైగా మాధురి గారి మూమెంట్స్, మాధురి గారి వాయిస్ కానీ, మాధురి గారికి అక్కడ ఆడుతున్నట్టు గేమ్స్ కానీ ఇవన్నీ చూస్తే
ఫస్ట్లో ఆవిడ ఫస్ట్ 2 daysకి ఒక వేరియేషను, తర్వాత 3 days ఒక వేరియేషను, ఇప్పుడు ఇంకొక వేరియేషన్లో కనిపిస్తున్నారు ఆవిడ. అవును, డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపిస్తున్నారు ఆవిడ. అప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో మాధురి గారికి కొంత తగ్గినట్టు కనబడుతుంది. ఇప్పుడు నెట్జల్ని కూడా కొంత ఓటు వేస్తున్నట్టు కనిపిస్తుంది పాజిటివ్గా. అంటే ఎందుకంటే ఫస్ట్లో రాగానే నోటికి పని చెప్పారు ఎక్కువగా రావడంతో. సో దాంతో మేము భరాయించలేకపోతున్నాం, ఈయన బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసేయండి అని చెప్పి చాలా మంది నెట్జన్లు తమ అభిప్రాయాలను పెట్టారు. సార్ మాధురి గారి వల్ల సంజన గారు అట్లానే రీతు ఇద్దరు బాగా ఏడ్చినట్టు తెలుస్తుంది సార్ రీసెంట్ ఎపిసోడ్లో. సో దీనివల్ల మాధురి గారికి ఏమైనా నెగిటివ్ బయట వస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు సంజన రీతు బహుశా నేను అనుకోవటం రీతు తోటి పెట్టుకోవడం నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది మాధురికి. సో సంజన విషయంలో ఆవిడ చాలా పాలిష్డ్గా వ్యవహరిస్తూ అందరినీ మోసం చేస్తుంది అనేటువంటి ఒపీనియన్ ఎక్కువ మందిలో కనపడుతుంది. అంటే నమ్మించి మోసం చేస్తారంటున్నారు కదా, ఆ టైప్లో ఆవిడ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సంజన మీద ఉంది. సంజన మాట్లాడటానికి చాలా స్మూత్గా, చాలా ఒబీడియంట్గా, చాలా కన్విన్సింగ్గా మాట్లాడతారు. కానీ చేసేటువంటి చర్యలు చాలా హార్ష్గా కనిపిస్తున్నాయి అనేది బిగ్ బాస్ షో చూసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఫీల్ అవుతున్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. సో కాబట్టి సంజన ఎలిమినేట్ కావడానికి, బిగ్ బాస్ నుంచి బయటకు పోవడానికి అవకాశాలు కూడా లేకపోలేదు ఈసారి. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు ఇప్పుడు. భరణి, శ్రీజ వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ఇమాన్యుల్ ఉన్నాడు, అలాగే పవన్ శెట్టి ఉన్నాడు. సో వీళ్ళు ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి కదా. పైగా ఇప్పుడు దివ్య ఉంది. కాకపోతే ఏంటంటే తనుజ సేవ్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి పోయే అవకాశం లేదు ఈసారి. ఎందుకంటే పవర్ గోల్డ్ పవర్ ఏదో ఉందా ఆ చేతిలో, పవర్ ఇచ్చాడు బిగ్ బాస్, గోల్డ్ అదేదో గెలుచుకుంది. సో కాబట్టి తను సేవ్ చేసుకునే అవకాశం ఉంది తనుజకి. ఈ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళలో పవన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బహుశా బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాము రాథోడ్కి కనిపిస్తుంది. వీళ్ళిద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే బిగ్ బాస్ రకరకాల గేమ్స్ ఆడుతుంటారు కదా. ఎలిమినేషన్ లిస్ట్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించడానికి ఒక గేమ్ ఇలా ఉంటుందని చెప్పి చెప్పలేం కదా. రకరకాలుగా ప్లే చేస్తుంటారు. బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళతో ఎలిమినేషన్ చేయించిన లిస్టులు ఉన్నాయి, మనం చూసాం కదా. ఇప్పుడు శ్రీజ వచ్చింది. శ్రీజ ఇంతకుముందు ఫైర్ బ్రాండ్ ఫస్ట్ హాఫ్ లో, ఇప్పుడు అంత ఫైర్ లేదు. సో మారుతూ ఉంది. కాకపోతే ఎలిమినేషన్ లిస్టులో 8 మంది ఉన్నారు. 8 మందిలో ఓటింగ్ కదా, పబ్లిక్ నుంచి ఓటింగ్ ప్యాటర్న్ ఎవరికి ఉండే అవకాశం ఉంది అని అంటే తనుజకి ఎక్కువ ఉంటుంది. ఓకే, అవును. ఆ తర్వాత రీతు చౌదరికి కూడా ఉంటుంది. తర్వాత గౌరవ్కి కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు తనుజ, పవన్ కళ్యాణ్ ఇద్దరు నామినేషన్లు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏమైనా కాస్త ఓట్ బ్యాంక్ తగ్గచ్చు అనుకోవచ్చా? తనుజ, పవన్ కళ్యాణ్ అంటే తనుజ అలాగూ తన చేతిలో పవర్ ఉంది. పోయిన వారం ఆయన పవర్ ఇచ్చాడు, కాకపోతే నెక్స్ట్ వీక్ వాడుకోవచ్చు నువ్వు అని చెప్పాడు బిగ్ బాస్. సో పవన్ కళ్యాణ్ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. డెమో వెళ్తాడు, డెమో వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. ఎందుకు రీతు చౌదరితో బ్రేకప్ అయ్యాడు కాబట్టి బహుశా ఆ ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంది, బ్రేకప్ ఎఫెక్ట్.